కింగ్డమ్ లో ఎన్టీఆర్ ఎక్స్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దమ్ముంటే ఇప్పుడు చేరరా రేయ్ కొడకలారా, ఇప్పుడు రండి ఏయ్ వస్తావా ట్రోల్ చేస్తావా ఏం వస్తావా? ఇప్పుడు నీకు దమ్ముంటే ట్రోల్ చెకింగ్ వైజ్ కోసం మాత్రం వేరే లెవెల్ అన్న. నిజంగా చాలా బాగుంది. నిజంగా అంటే ఆ రేంజ్ లో తీశారు డైరెక్టర్ గారు. మీకు దండమండి బాబు, ఆమెలో ఈ యాంగిల్ ఉందని కూడా మాకు చూపించినందుకు ఒకటే చెప్తున్నా అన్న. ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిందని చెప్పుకోవచ్చు నా మ్యూజియం మాత్రం. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి మంచిగా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి అన్న. ఎంత యూజ్ చేసుకుని ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వాలనేది మేకర్స్ చేతుల్లో ఉంది. డైరెక్టర్ అండ్ మేకర్స్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పడతారని కదా, యూనివర్సల్ స్టార్ ఆయన. అందరికీ నచ్చే విధంగా ట్రైలర్లు కానీ టీజర్లు కానీ ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్. అంటే అప్పట్లో వాళ్ళు చేసినది ప్యాన్ ఇండియా అనేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్యాన్ ఇండియా అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి, సో బాహుబలి నుంచి సో నుంచి కూడా మనకి అర్థమయ్యే ట్విస్టులే, 1-2 ట్విస్టులు తప్పితే అన్ని చిన్న చిన్న ట్విస్టులుగానే అనిపించింది సినిమా. ఓవరాల్గా అనేది జస్ట్ ఓకే అనిపించింది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే, మనం పెద్ద వాళ్ళతో ఆయుధం వదిలేసి యుద్ధం చేసింది. ఈ సినిమాలో యాక్షన్ అయితే ఇరగ తీసింది, మామూలుగా కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా అమ్మాయిల మీద జరిగే అన్యాయాల్ని, ఒక సైకోపాత్ని ఎదిరించడంగా వచ్చిన సినిమా ఇది.